ఏమి శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇవాళ రాష్ట్రం మొత్తం బాధపడుతున్నదుల్లో ఎందుకంటే ఇక లాస్యానందిత మేడము కాలం చేసినందుకు ఈ ముచ్చట ఇట్లుంటే మేడారం సమ్మక్క జాతర అయితే మస్తు జోరుగా అవుతున్నది. కేంద్ర మంత్రి సారు గవర్నరు మేడము ఇక మరి సీఎం సారు అందరూ మొక్కులు చెల్లించారు సమ్మక్క సారలమ్మరకు. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక జగన్నాథ్ సారు ఇక తడా కరుచుకుంటున్నట్టు ఇటు చంద్రబాబు సార్ను పవన్ కళ్యాణ్ సార్ను. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరి ఎండలు ఏం కొడుతున్నాయి ఏం సంగతి ఇక మరి ఆయన బయటికి వెళ్తే అడ్డం పడ్డట్టే ఉన్నది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి మరి అరుచుకుందాం ఉండా ఇక మన రచ్చరచ్చ వార్తలు. ఈ అల్ల పొద్దుగాల సంది ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలంతా మొత్తం బాధపడుతున్నారు. ఎందుకో తెలుసు కదా, ఈ లాస్యానందిత మేడము కాలం చేసినందుకు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి లీడరు మేడము ఇక కాలం చేసింది. మస్తు మంది బాధపడుతున్నారు. ఇక పెద్ద పెద్ద లీడర్లు వచ్చి నివాళులు తెలిపిరు. ఒకసారి చూద్దాం పండ్రి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక్కటే బాధల్లో ఎంతో బంగారు భవిష్యత్తున్న ఎమ్మెల్యే లాస్యానందిత మేడం కాలం చేసిందని పొద్దుగాల్నే లేవంగానే గిసోంటి వార్తింటామని ఎవ్వరనుకోలేదు. పోయినేడాది ఇదే నెలల ఎమ్మెల్యే సాయన్న కాలం చేస్తే సరిగ్గా ఏడాదికి సాయన్న బిడ్డ లాస్యానందిత ఇక్కడ కాలం చేసింది. తండ్రి బిడ్డలు ఏడాది కాలంలోనే కాలం చేసేసరికి కంటోన్మెంట్ ప్రజలంతా కన్నీళ్లు పెడుతున్నారు. లాస్యానందిత మేడంకి మాజీ సీఎం కేసీఆర్ సారు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిండు. మాజీ సీఎం కేసీఆర్ సారే కాదుల్లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిండు. గిట్లా సీఎం సారు, మాజీ మంత్రులు, కవితక్క, స్పీకరు, కేటీఆర్, హరీష్ రావు, గిట్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ ఇంకా కంటోన్మెంట్ ప్రజలు గిట్లా మస్తు మంది నివాళులర్పించిండ్రులో. మాజీ మంత్రి తలసాని సారైతే సాయన్నను ఆమె బిడ్డను లాస్యానందితను యాద్ చేసుకొని మస్తు బాధపడ్డాడు. మా అందరికి చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరూ కూడా ఊహించినటువంటిది కాదు. బట్ విధిని మనం ఏం చేయలేము కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇన్నర్ గదుల్లో సారు చెప్తుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది కదా. మనకే గిట్లుంటే పాపం ఇంటోళ్లకు ఇంకెంత బాధ ఉండొచ్చు. ఇట్లా అందరూ నివాళులర్పించినాక అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోని జరిగినయుల్లో మనం కూడా ఎమ్మెల్యే లాస్యానందిత మేడం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మొత్తం మీద అయితే ఇక సమ్మక్క సారలమ్మ ఇద్దరు కలిసి ఇక భక్తులందరికీ దర్శనం ఇచ్చిర్రులో. ఇక భక్తులు శితం రాలేరు, సందువేట కాలేదుల్లో. ఇక మరి పెద్ద పెద్ద లీడర్లు గుట్టొచ్చి అమ్మవార్లను కొలుసుకున్నారు. ఇక మరి ఎవరెవరు వచ్చి ఏమేమి సంగతి ఓసారి చూసొద్దామా, ఓసారి పోయొద్దామా మేడారం. ఇయ్యాల సమ్మక్క సారక్క జాతర జోరుగా నడిచిందుల్లో సమ్మక్క సారలమ్మ ఇద్దరు వనదేవతలు ఇయ్యాల భక్తులకు నిండుగా దర్శనమిచ్చిండ్రు. ఎంతో మంది భక్తులు వస్తున్నారు, అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గట్లనే ఇవాళ పెద్ద పెద్దోళ్ళ దాంట్లో గవర్నర్ మేడం వచ్చిందుల్లో వచ్చి ఇగో గిట్లా మొక్కులు చెల్లించుకున్నది.
చూసిండ్రు కదా గవర్నర్ మేడం ఒక్కతే కాదుల్లో గవర్నర్ మేడంతోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా సార్ కూడా వచ్చిండు. అమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చిండు. చూసిండ్రు కదా ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకున్నారు. నేను ప్రార్థిస్తున్నాను, సమ్మక్క సారలక్క ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, గిరిజనుల ప్రజలందరూ, భారత ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అటెన్క సీఎం రేవంత్ సారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం, పొంగులేటి సారు అమ్మలను దర్శనం చేసుకోనికి హెలికాప్టర్లు వచ్చిండ్రు. సమ్మక్క సారలమ్మ జాగలకు చేరినాక సీఎం రేవంత్ సారు నిలువెత్తు బంగారం ఇచ్చిండులో. అటెన్క మంచిగా పూజలు చేసిండు. పూజలైపోయినాక సమ్మక్క సారలమ్మ దీవెనలతోని గెలిచినామని యాద్ చేసుకున్నాడు. ఏ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన 6 గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో, జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు, జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేకాదులో పండుగ పూట ఒక మంచి ముచ్చట చెప్పిండు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. ఇట్లా అందరూ చిన్న పెద్ద అనకుండా సమ్మక్క సారక్క దీవెనలు పొందిండ్రు. మీరు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు తీసుకోండి. జనంలకెళ్ళి రేపు మళ్ళా వనంలోకి పోతారు ఈ తల్లులు. ఇక మొత్తం మీద కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే దొరికింది ఈ వైసీపీలకు. భువనేశ్వరి మేడం ఒక్క డైలాగ్ కొట్టిందో లేదో వరుసపెట్టి వైసీపీ నాయకులంతా అదే డైలాగులు కొడుతున్నారు. అటు చంద్రబాబు సార్ని అరుచుకుంటున్నాడు. ఇదే ముచ్చట మీద మరి జగనాల్ సార్ మాట్లాడిండు. ఎలా ఏం మాట్లాడిండు, ఏం అరుచుకున్నాడో ఒకసారి చూసొద్దాం పండి. వెనుకటికి కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండంత తిరిగి కొంచెం కొంచెం తిన్నట్టే ఉన్నది గీ వైసీపోళ్ల కదా. భువనేశ్వరి మేడం చంద్రబాబు సార్కు పరిష్కంలా నవ్వుకుంటా రెస్ట్ ఇయ్యాడ్లో లేదో అన్నదో గీ వైసీపోలు రెస్ట్ లేకుండానే అరుచుకుంటున్నారు. మొన్న అంబటి సారు, రోజా మేడం అరుచుకుంటే ఇయాళ్ళ పేదల ఇండ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభల జగన్ సారు గిదే ముచ్చట మీద మాట్లాడిండు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. ఇన్నర్ గదుల్లో జగన్ సార్ మాటలు, ఈ ముచ్చట్లు ఇట్లుంటే సమర్థించాలి అనే ముచ్చటను ఎన్నిసార్లు సమరిండో నుండ్రి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు. ఎన్నరు గదా సారు సమర్థించుడు. అటెనుకకు ఎప్పటోలనే చంద్రబాబు సార్ను పవనాలు అరుచుకున్నారు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి
నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు. ఇన్నర్ గదుల్లో ఏ మద్దతు లేదు, నాకు మీ మద్దతే కావాలంటున్నాడు జగన్ సారు. కానీ చూడాలే ఆంధ్ర ప్రజల మద్దతు ఇస్తారో లేదో. నిన్న మొన్నటి దాకా చలికి చచ్చిపోయినాం, ఇప్పుడేమో ఎండలాల ఎండిపోతున్నాం. గట్లున్నది పరిస్థితి. ఇక పెద్ద మనుషులు ఇంత బువ్వకో దేనికో బయటికి వెళితే ఎట్లున్నది ఎండ. ఇక మరి అన్ని అడ్డం పట్టేటట్టు ఉన్నది ఊళ్ళో ఎండ గా తిరగ కొడుతున్నాయి. మరి ఎన్ని డిగ్రీలు ఎండ కొడుతున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద ముచ్చటైతే మీ దగ్గరికి పట్టుకొచ్చిన చూడుండ్రి. నిన్న మొన్నటిదాకా చలికి చచ్చిపోతే ఇప్పుడు ఎండకు ఎండిపోతున్నట్టే ఉన్నదిగా. గీ తీర్లు ఎండలు కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలనే ఎండలు గీ తీర్లుంటే రాను ఇంకెట్లుంటాయో ఏమో. ఈ ఎండకు భయపడి పగటిపూట కాలు బయట వెడదామంటేనే మస్తు భయం అనిపిస్తున్నదిలో. ఒక దిక్కు రికార్డు స్థాయిలో డిగ్రీలు నమోదైతుంటే నిన్న మొన్నటిదాకా సల్లసల్లగున్న నీళ్లు ఇప్పుడు హీటర్ పెట్టి హీట్ చేసిన దానికంటే ఎక్కువ వేడిగున్నాయిలో. రోడ్లైతే కచ్చుమని గాలుతున్నాయి. ఈసారి ఎండలకు గుండెలు అదిరేటట్టే ఉన్నాయి పో. ఈ దేశాన్ని ఎన్నో దశాబ్దాల నుంచి పరిపాలిస్తున్నటువంటి నాయకురాలు మరి ఈమె ఆస్తి తెలిస్తే అందరూ మస్తు పరిశాన్ అవుతారు. గత తక్కువన్నది మరి మేడం ఆస్తులు చూడుండ్రి. ఈ దేశాన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన కుటుంబం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఊళ్ళో మీకు? తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. మొన్న రాజస్థాన్ నుండి రాజ్యసభ కోనికే నామినేషన్ వేసింది కదా, ఆ అఫిడవిట్లో పెట్టిన ఆస్తులు ఎంతో తెలుసా? 12 కోట్లే. 12 కోట్లే అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారులే. అసలు గిమే ఆస్తులే, నాకు ఇవి గింత తక్కువనే అనుకుంటున్నారులే. నిజమే, మన సోనియమ్మ ఆస్తులే. ఇటలీలో అలా నాయన ఆస్తులల్లా మొత్తం మీద వారసత్వంగా 27 లక్షలే వస్తాయంట. 88 కిలోల ఎండి, 1 కిలో బంగారము. అంతేకాదు చేతిలో 90,000 రూపాయలే ఉన్నాయంట నగదు మేడం దగ్గర. ఇక గింత తక్కువ ఉన్నందుకు మీరే కాదు దేశం మొత్తం పరిశాన్ అవుతున్నది. ఇక మేడం దగ్గర ఎందుకుంటే ఆస్తులన్నీ కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద ఉండొచ్చు. గట్లేం కాదు, దేశం కోసం మొత్తం ఆస్తులన్నీ దానాలు చేసిరని చెప్పి ఇంకో కొందరు. ఇట్లయితే సోషల్ మీడియాలో మస్తు చర్చ నడుస్తున్నది. మొత్తం మీద అయితే మేడం ఆస్తులు తెలిసి అందరూ మస్తు షాక్ అయ్యారు పో. అరే రే ఏం తిట్లయ్యా, ఏం తిట్లు. చిన్నపూరలు నేర్చుకోవటానికి కూడా వీళ్ళకి లేనట్టున్నది లీడర్లకు. మొత్తం మీద అయితే ఇక టీవీల మీదకి వచ్చుడు, మైకులు పట్టుకునుడు, ఇక మస్తు తిట్టుకునుడు. ఇక గిట్లున్నది రాజకీయం ఇప్పుడైతే. ఇక మరి ఎవరినెవరు తిట్టుకున్నారు ఏం సంగతి అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. అయితే చూడుండ్రి ముచ్చట. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నారు. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. అరే చెప్పులు వేసుకొని తిరుగుదామంటే మస్తు భయం అనిపిస్తున్నది ఈ రాజకీయ నాయకుల పక్క పొంటి.
ఊ అంటే చెప్పు చూపిస్తున్నారు, ఆ అంటే చెప్పు చూపిస్తున్నారు. గా తీర్ల లడాయి చేసుకుంటున్నారు. ఈ చెప్పుల పంచాయతీ ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా? ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు వినుండ్రి. అన్నవారు నీకు చెప్పుతూనే ఉండండి, అన్నవారు నీకు చెప్పుతూనే ఉండండి, అన్నవారు నీకు చెప్పుతూనే ఉండండి. అగ్గో చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గిట్లానికి వస్తే కేటీఆర్ సార్ కూడా ఇదే లెక్కలు అరుచుకున్నాడు. ఒకసారి చూడుండ్రి. చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. చూసిరు గదుల్లో ఈ కొట్లాట తర్వాత కొన్ని దినాలు చల్లగానే ఉండే. అటెన్క రేవంత్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సార్ ను గీ లెక్కల తిట్టిండు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకురు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాయమ్మో వాయయ్యో ఇన్నర్ గదుల్లో ఈ మాటలు నేనైతే ఎన్నడూ ఇన్లే మన తెలుగు రాష్ట్రాలల్లా. అవో గా తిర్ర తిట్టుకుంటున్నారు. ఇదే తిట్ల మీద బాల్క సుమన్ సార్ ఏమన్నాడో ఒకసారి వినుండ్రి. చూసిరు కదా బాల్క సుమన్ సార్ కూడా తగ్గుతనే లేడు. చెప్పు తీసుకొని కొడతాం మా సార్నంటారా మా లెక్కనంటారా అని చెప్పి మస్తు ఎల్లాడుతున్నాడు. మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ కంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతాం. మాజీ సీఎం కేసీఆర్ సార్ను తిట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్క సుమన్ సార్ ఇట్లాడుచుకుంటే రేవంత్ రెడ్డి సార్ను ఇట్లా అంటావు, మా రేవంత్ రెడ్డి సార్ను చెప్పు తీసుకొని కొడతా అంటావు అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు ఎట్లాడుచుకున్నాడో చూడుండ్రి. ఒకడు బాల్క సుమన్ ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరతాం. నా కొడక బాల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రా చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. చూసిరు గదుల్లో అసలు కాంగ్రెస్ నాయకుడు ఈసారి కూడా తగ్గుతలేడు. మొత్తం మీద ఉన్న చెప్పులు తీస్తున్నారు, కెమెరాల ముంగట చూపిస్తున్నారు. ఇట్లా నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో? నీ కథ తెలియదా నా కొడక? ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొత్తాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమనుకొచ్చిండో ఇనుండ్రి. 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు నన్ను తిడితే నేను ఊకోవాలనా చెప్పు? నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా
తప్పకుండా ప్రజలు తిరగబడతారు, ఉద్యమం చేస్తారు. ఇన్నర్ గదుల్లో మమ్మల్ని అంటే మేము కూడా అంటామని చెప్పి బరాబర్ అంటున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. మల్లారెడ్డి సార్ తక్కువనా మొన్న బహిరంగ సభలో ఏం మాట్లాడిండో ఈనుండ్రి. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. చూసిరు గదుల్లో ఐసికి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టోళ్ళు అటు కాంగ్రెస్ పార్టోళ్ళు. ఆయన ఎదురైతే పొడుచుకొని చంపుకుంటారా ఏంది కథ అని చెప్పి మస్తు మంది పరిశాన్ అవుతుర్రు. అన్నవారు నీకు చెప్పుకొని కొట్టండి. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండ నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ఈ చెత్తల కొడుకులు ఈ అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. ఇప్పుడంటే వీళ్ళు ఈ తీరులో కొట్లాడుతున్నారు కానీ వెనకటికి ఎంత ముద్దుగుండే చెప్పుండ్రి రాజకీయాలు. ఒకరిని ఒకరు మంచిగా విమర్శించుకునేది, ఎంతో మంచిగా మాట్లాడుకునేది. ప్రతిపక్ష నేతలైన సరే వాళ్ళ ఇంట్లోకి పోయి వీళ్ళు, వీళ్ళింట్లోకి పోయి వాళ్ళు మంచిగా అన్నం తినేది. అట్లుండే ఒకప్పుడు రాజకీయం. ఓ కార్యకర్తలారా, మీ రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మీరు కూడా కొట్లాడగలరా? ఇంత మీరే ఆగమవుతారు. వీళ్ళు రేపు పొద్దుగల మంచిగానే ఉంటారు. ఇవాళ సినిమా ముచ్చట్ల సంగతి అంటారా? ఇక మీకు తెలియంది ఏముంటుంది చెప్పుండ్రి. మొత్తం మీద అయితే ఐరన్ లెగ్గు లెక్కనే ఉన్నారు హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీలా. మొత్తం మీద శ్రీలీల మేడము ఇక మనందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో అయితే మస్తు పొట్టు వైరల్ చేస్తున్నారు మేడంను. ఇక మరి 1-2 సినిమాలు ఫెయిల్ అయినా ఇక మరి 2-3 సినిమాలు అన్నీ వరుసగా ఫెయిల్ అయ్యకుండా రానే వచ్చాయి. ఇక మరి నితిన్ సార్తో తీసిన సినిమా ఫెయిల్ అయ్యి ఇక మొన్న గుంటూరు కారం లేదు సప్పగున్నదని చెప్పి అట్లనరి. మొత్తం మీద మరి హీరోయిన్ ప్రాబ్లమే ఉన్నట్టు, ఇక మరి హీరోయిన్దే తప్పు ఉన్నట్టు సోషల్ మీడియాలో అయితే కొంతమంది పోస్టులు గట్ల పెడుతున్నారు. ఇదైతే ఇక చాలా తప్పు అని చెప్పి కొంతమంది సినిమా ఇండస్ట్రీలు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు ముళ్ళు. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మన అందరికి తెలిసిన విషయమే. ఎవరు? రష్మిక మేడము సినిమాలో అడుగు పెడితే ఇక ఆ సినిమా మొత్తం బ్లాక్ బస్టరు. ఇక కలెక్షన్స్ మొత్తం దాకా పోతాయో మీరు అందరికి తెలిసిన విషయమే. ఇక మొన్న అనిమల్ సినిమాలు అడుగు పెట్టింది మన అందరికి తెలిసిన విషయమే. ఎన్ని కోట్లు సంపాదించిందో ఇక మరి ఆ తీరులు ఉన్నాయి మరి కలెక్షన్స్. ఇక మేడం అడుగు పెట్టిన ఇది ఒక్క సినిమానే కాదు. ఇక పుష్ప సినిమా దేశ విదేశాలల్లో రికార్డులు అయితే బద్దలు కొట్టింది ఈ సినిమా. అగో గసొంటి రికార్డులు మొత్తం మీద ఖాతాలు వేసుకున్నది రష్మిక మేడము. ఇక మరి ఆమె అడుగు పెడితే ఇక మరి మామూలుగా ఉంటుందా చెప్పుండ్రి. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయిపోతా ఉన్నాయి. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక అనుపమ మేడము ఏం సంబరపడుతున్నది. ఈ నడుమ కొత్త సినిమాలు తీస్తున్నదుల్లో. ఇక మరి ఆ నడుమ రౌడీ బాయ్స్ అని చెప్పి నిజంగా మొత్తం మీద హల్చల్ చేసింది సోషల్ మీడియాలో మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి ఇప్పుడు టిల్లు స్క్వేర్తో వస్తున్నది మేడము. ఇక టిల్లు స్క్వేర్తో వస్తుంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇక మామూలుగా ఉంటుందా? ఇక మరి టిల్లు ఎంత హిట్ అయిపోయిందో మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి అంతకు డబుల్ హిట్ కానీ ఇక సిద్ధంగా ఉన్నది టిల్లు స్క్వేరు. ఇక మరి ఆ తీరులో నటిస్తూ ఉన్నది అందులో అనుపమ మేడం అయితే. ఇక మరి తడాకుండా పోతుంది అని చాలా మంది చెప్తా ఉన్నారు. ఇక మొత్తం మీద చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇగో గిట్లున్నాయి ఇవాళ సినిమా ముచ్చట్లు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.